బిగ్ బాస్ హౌస్‌లోని కంటెస్టెంట్స్‌లో కళ్యాణ్ పడాల గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు. అయితే ఈ మధ్య కాలంలో కళ్యాణ్ అసలు ఆర్మీనే కాదు, అతన్ని డిస్మిస్ చేశారంటూ ఒక సైనికుడు రిలీజ్ చేసిన వీడియో వైరల్ అయింది. అధికారికంగా కళ్యాణ్ బిగ్ బాస్ హౌస్‌కి వచ్చి 90 రోజులు కావడంతో పాటు తనకు యాక్టింగ్ అంటే ఇష్టమని జాబ్‌కి రిజైన్ చేసి వచ్చానని చెప్పాడు. దీంతో నెగెటివ్ వచ్చింది. ఈ నేపథ్యంలోనే కళ్యాణ్ అసలు ఆర్మీనే కాదా అని మనం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిజానికి శత్రువులు ఎక్కడ ఉండరు. మన చుట్టూ మనవాళ్ళలాగానే ఉంటారు. ఈర్ష్య, అసూయను సందర్భం వచ్చినప్పుడు వెళ్ళగక్కుతూ ఉంటారు. ఇదే తరహాలో 'బిగ్ బాస్' సీజన్ 9 టైటిల్ రేస్‌లో దూసుకెళ్తున్న కళ్యాణ్‌ను ఉద్దేశించి సుందర్ అనే మరో సోల్జర్ ఓ వీడియోని పోస్ట్ చేశారు. ఇందులో కళ్యాణ్ అసలు ఆర్మీనే కాదు, అతను ఆర్మీ నుంచి వచ్చి 90 రోజులు పూర్తి కావడంతో డిస్మిస్ చేశారని పేర్కొన్నాడు. ఇది కాస్త బాగా వైరల్ అవ్వడంతో కళ్యాణ్ పడాలని సపోర్ట్‌గా మరో సైనికుడు మణికంఠ రియాక్ట్ అయ్యారు. అసలు నిజాలను బయటపెట్టారు. సుందర్ చేసిన ఆరోపణలను కొట్టిపడేశారు. కళ్యాణ్ పడాలను రిమూవ్ చేయలేదు, డిస్మిస్ చేయలేదని మణికంఠ అతనిపై కావాలని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. కళ్యాణ్ పడాల పర్మిషన్ తీసుకునే బిగ్ బాస్‌కు వచ్చాడన్నారు. లెటర్ రాసి పెట్టి వచ్చాడని చెప్పారు. ఎమర్జెన్సీ టైంలో లీవులు ఇస్తారన్నారు. మణికంఠ ఇంటికి వచ్చిన తరువాత వైఫ్ ప్రెగ్నెంట్ అయిన ఇంట్లో వాళ్ళకి హెల్త్ బాగోలేకపోయినా లీవ్ అప్రూవ్ చేస్తారు. ఎడ్యుకేషన్ పర్పస్ ఏఎన్ఓసి ఉన్నా కూడా లీవ్ ఇస్తారు. ఒకసారి లీవ్ ఇచ్చిన తర్వాత వాటిని పొడిగించుకోవడానికి చాలా కారణాలు ఉన్నారు. కానీ కళ్యాణ్‌ని డిస్మిస్ చేసినట్టుగా వస్తున్న వార్తల్లో మాత్రం ఎలాంటి నిజం లేదని క్లారిటీ ఇచ్చారు. కళ్యాణ్ పడాల గురించి తమకు తెలిసిన ఈ విషయాలు చెప్పుకుంటూ వచ్చారు. మణికంఠ కళ్యాణ్ ఇప్పటికే ఫోర్స్‌లోనే ఉన్నాడని, అతని జాబ్ నుంచి రిమూవ్ చేయలేదని పేర్కొన్నారు. ఒకవేళ కళ్యాణ్‌ని రిమూవ్ చేయాలంటే తన సిగ్నేచర్ ఉండాలి. ఒక సోల్జర్‌ని ఆర్మీ నుంచి వెనక్కి పంపేయడం అంత సులువు కాదని, అది చాలా పెద్ద ప్రాసెస్ అని చెప్పారు. అంతేకాని లీవ్ పెట్టినంత మాత్రాన పంపేయరని స్పష్టం చేశారు. ఇక కళ్యాణ్ సోల్జరే కాబట్టి తన సోల్జర్ అని చెప్పుకున్నాడు. అది కూడా బిగ్ బాస్ స్టార్టింగ్‌లోనే. కానీ గేమ్ ప్రాసెస్‌లో ఎప్పుడు నేను సోల్జర్‌నని కాబట్టి ఓటు వేయండని అడగలేదని విషయాన్ని గుర్తు చేశారు. మరో విషయం, నాగార్జునకు సెల్యూట్ కొట్టడాన్ని అంటున్నారు. కానీ అక్కడ కళ్యాణ్ సెల్యూట్ కొట్టింది నాగార్జునకి కాదు. ఆయన ఒకసారి సెల్యూట్ కొట్టి చూపించు అని అడగడంతో చేశాడు. కాబట్టి కళ్యాణ్‌ని బ్యాట్ చేయొద్దని జవాన్ మణికంఠ సూచించారు. అయితే కళ్యాణ్ పడాల ఆర్మీనే కాదని వీడియో షేర్ చేసిన జవాన్ రీసెంట్‌గా తోటి సైనికుడు కళ్యాణ్ గెలవాలని కోరుకుంటున్నారని మరో వీడియోని షేర్ చేయడం విశేషం.